సంక్రాంతి పండుగని మొత్తం ఊరు వాడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఏదైతే భోగి మంటలు వేస్తూ కూడా ఇక్కడ మొత్తం స్టూడెంట్స్ అమ్మాయిలు చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున ముస్తాబై రోజు భోగి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కాలేజీ మొత్తం అంతా ఏకంగా ఈరోజు భోగి పండుగను తెల్లవారుజాము నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సంబరంగా ఎంతో ఏదైతుందో మన సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం కాలేజీ స్టూడెంట్స్ యాజమాన్యము మొత్తం లెక్చరర్స్ అందరూ కలిసి నిర్వహించుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ సిబ్బంది ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఈరోజు స్పెషల్ ఏంటి, ఈరోజు ఇంత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఏంటి భోగి సందర్భంగా ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి భోగి మరి కనుమ శుభాకాంక్షలు అండి. గీతం కాలేజ్ తరపున మరి మా పిల్లలందరి తరపున ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ అది స్కూల్స్ అయితే ఏముంది, కాలేజెస్ అయితే ఏముంది, సంక్రాంతి అంటే సంక్రాంతి పండగకి హాలిడేస్ ఇచ్చేయడం, ప్యాక్ చేసుకోవడం, పంపించేయడం. బట్ ఇంతకుముందు మేము చదివేటువంటి జనరేషన్లో సంక్రాంతి హాలిడేస్ అంటే మాకు భోగి పండుగ, సంక్రాంతి పండుగ అన్ని స్కూళ్ళలోనే అన్నీ చేసి దాని యొక్క ప్రత్యేకతలు అన్నీ చెప్పి మాకు వాళ్ళ అంతా హాలిడేస్ ఇచ్చేవారు అనమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరికి కూడా ఇటువంటి కార్యక్రమాలు స్కూల్ లైఫ్లో కానివ్వండి, కాలేజ్ లైఫ్లో కానివ్వండి ఎక్కడ చేయట్లేదు. కాబట్టి మా గీతం కాలేజ్ పిల్లలందరికీ కూడా భోగి, కనుమ, సంక్రాంతి యొక్క ప్రత్యేకతలు వాళ్ళు ఇందులో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అన్ని పద్ధతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి చూపిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే రోడ్లు అయితే ఏముంది, బిల్డింగ్లు అయితే ఏముంది, ఎక్కడ చూసినా అవే పాపులేషన్, పొల్యూషన్ అదే ఉంది. ఇప్పుడు విలేజ్ వాతావరణం మనం ఎక్కడైనా చూద్దాం అనుకుంటే ఎక్కడ కూడా విలేజ్ వాతావరణం మనకు కనిపించట్లేదు. సో ఎందుకు మా పిల్లలకి మా ఎడ్యుకేషన్తో పాటు మా కాలేజ్ని ఒక విలేజ్ వాతావరణంగా క్రియేట్ చేసి పిల్లలందరికీ కూడా ప్రతి పల్లెల్లో, ప్రతి ఒక్క గోదావరి, రాజమండ్రి ఇలాంటి జిల్లాలలో ఎలాంటి సంబరాలు అయితే జరుగుతాయో ఒక చిన్న మా వంతు పిల్లలకి చూపించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నమాట. అండ్ కొత్త సంవత్సరం న్యూ ఇయర్ని ఎలా అయితే ప్రతి ఒక్కరు స్కూల్స్లో, కాలేజెస్లో సెలబ్రేట్ చేసుకుంటారో అలానే మన తెలుగు పద్ధతిలో ఉన్నటువంటి పండుగలన్నీ కూడా మా పిల్లలు సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వర్తించాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మా స్టూడెంట్స్ అయితే ఏముంది, మా స్టాఫ్ అయితే ఏముంది అంతా కూడా మీకు మంచి విలేజ్ వాతావరణంతో పండుగ వాతావరణంని చూస్తున్నారు. అండ్ పాత సంవత్సరంలో జరిగినటువంటి చెడు అంతా కూడా మా పిల్లలకి, మా టీచర్లకి, మా పేరెంట్స్కి అందరికీ కూడా ఆ చెడు ఈ భోగి మంటల్లోకి వేసి ఆ చెడును పంపించి కొత్త సంవత్సరాన్ని కొత్త పండుగతోటి మా గీతం కాలేజ్, మా పిల్లలు, మా స్టాఫ్ అందరూ మంచిగా లక్ష్మీ కటాక్షాలు, ఆరోగ్యంతో ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనరేషన్ చాలా గ్యాప్ ఉంటుంది, చాలా వాటి అందులో మన పండుగల గురించి, విశిష్టత గురించి కూడా తెలియదు. ఇది ఎంత మేరకు దోహదపడుతుంది అండి? ఎందుకంటే ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్కి ఇవన్నీ తెలియజేయాలంటారు. 100% అండి. ఎందుకంటే అప్పటి కాలంలో భోగి మంటలు అంటే రేణి పళ్ళు వేయడం కానివ్వండి, భోగి మంటలు చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అప్పటి కాలంలోనే చూసాం. ఇప్పుడు కాలం పిల్లలకి ఎవరికి కూడా ఇటువంటివి ఏవీ తెలియదు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు సంక్రాంతి అన్నది ఎంత పెద్ద పండుగైనా వాళ్ళ దృష్టిలో ఏముంటుందా అంటే ఒక సెల్ఫీ తీసుకున్నామా, స్టేటస్లో పెట్టామా, పోస్ట్ చేసామా, ఒక ఫోటో రీల్ తీసామా, అయిపోయింది పండగ అనుకుంటారు. బట్ పండగ అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి చుట్టాలు రావడం, కలిసి భోంచేయడం, కలిసి వాళ్ళు కష్టసుఖాలు చెప్పుకోవడం, కలిసి సంతోషమైన టైంని స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి తెలియదు అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకోవడం, వాళ్ళ బంధువుని పిలిచి మనం ఎందుకు ఇంట్లో ఇది ఎంత చేయకూడదు, మా కాలేజ్లోనే చేశారు మేమెందుకు చేయకూడదని వాళ్ళంతా ఒక స్టెప్ తీసుకొని ఇంట్లో కూడా మంచి పండుగని జరుపుకోవాలని చెప్పి ఒక చిన్న ఇది యూజ్ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం అన్నమాట. అది అంటే ఇంకొకటి ఇప్పుడు టీవీలకి మొత్తం సెల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఇటువంటి ఏర్పాట్లు అనేవి నెక్స్ట్ జనరేషన్కి ఎంత మేరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఇది గ్రౌండ్ లెవెల్ నుంచే అలవాటు చేసే అవకాశం ఉంటే బాగుంటుందంటే? 100% ఇది గ్రౌండ్ లెవెల్లో నుంచి అలవాటు చేసింటే ఇంకా చాలా బాగుండేది. అలాంటి అలవాటు ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎవరికి లేదు. కాబట్టి అట్లీస్ట్ మా వంతు ఈ సెక్టార్లో అయినా కూడా మేము పిల్లలకి గ్రౌండ్ లెవెల్లో చేయలేకపోయినా అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో అయినా పిల్లలు తెలుసుకుంటే రేపొద్దున వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కూడా చెప్పడానికి నా పిల్లలు ఒక స్టెప్ తీసుకుంటారని కోరుకుంటున్నాము. సో అందుకోసమే పిల్లలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అన్నమాట. కంటిన్యూ అవుతుందా మీ యాక్టివిటీస్? ఎందుకంటే ఈ సంక్రాంతి కాకుండా ఉగాది కావచ్చు, ఇతరత్ర ఏ పండుగ, ఏ ఫెస్టివల్నైనా కూడా మీ స్టూడెంట్స్ అందరితో, మీ స్టాఫ్ అందరితో కలిసి చేసుకునే కార్యక్రమం కంటిన్యూ అవుతాయండి? 100%. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో టీచర్లకి జీతాలు ఇచ్చేసామా, పంపించేసామా, పిల్లలతో ఫీజులు తీసుకున్నామా, పంపించేసామా అని కాకుండా
మా పిల్లలు మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం కాబట్టే పిల్లలందరితోటి ఈ కుటుంబం సంబరాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాము. అండ్ పిల్లలందరికీ కూడా మా వైపు నుంచి ఈ సపోర్ట్ ఒక సంక్రాంతికి మాత్రమే కాదు, అది న్యూ ఇయర్ అయితే ఏముంది, క్రిస్మస్ అయితే ఉంది, రంజాన్ అయితే ఏముంది, వినాయక చవితి అయితే ఏముంది, అన్ని పండుగలు కూడా మేము చేస్తాము. దాని యొక్క ప్రత్యేకతలు పిల్లలు చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ యూజ్ఫుల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ కార్యక్రమం అయితే చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. మీ స్టూడెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? సార్ మా ఏ ఈవెంట్ చేసినా అది చిన్నగా చేసినా పెద్దగా చేసినా మా స్టూడెంట్స్ సపోర్ట్ మేము ఇన్కల్కేట్ చేసిన డిసిప్లిన్ అండ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ అన్నది వాళ్ళు చేయరు, మేము క్యాంపస్లో ఎంటర్టైన్ చేయం కాబట్టి మాకు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగలేదు. ఏం చెప్తారు సార్ ఎస్పెషల్లీ ఈ రకంగా, ఎందుకంటే మొత్తం స్టూడెంట్స్తో అంతా కలిసి చేసుకోవడం ఫెస్టివల్, అందులో భోగి, ఏం చెప్తారు? సో యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి ముందు ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టేసామా, పిల్లలను పంపించేసామా, వాళ్ళ స్ట్రెస్ని ఇంటికి తీసుకొని పోయి ఆ స్ట్రెస్లోనే ఉండకుండా మేమేమంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఫెస్టివల్ చేసి వాళ్ళకు కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ చేసేసి ప్లస్ పాతకాల జ్ఞాపకాలు ఒకసారి రీకాల్ చేయించి పంపడం వలన పిల్లలకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, హాలిడేస్ ఎంజాయ్ చేసి వస్తారు. ప్లస్ ఈ కల్చర్ను కొద్దిగా వాళ్ళ ఇళ్ళకాడ కూడా ఒంటరిగా ఉండి సెల్ ఫోన్లతో మునిగిపోయే ఈ కాలంలో ఇవి కొంతవరకు దోహదపడతాయని మేము అనుకుంటున్నామండి. పండుగలు అనేటివి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ఇప్పుడు అంతరించిపోతున్నాయి, అంటే నేటి తరం పిల్లలకి ఇవి బాగా తెలియకుండా పోతున్నాయి అన్నమాట. ఇక్కడ యాజమాన్యం అనేది అవసరమైంది. ఇప్పుడు ఈరోజు పంపిస్తే వాళ్ళకే కదా ప్రాఫిట్, అంటే ఈరోజు అంటే ఒక రోజు ఖర్చు మిగిలిపోతుందని ఆలోచించలేదు యాజమాన్యం అనేది. అంటే నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా ఈ సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇది ఒక ఫ్యామిలీ లాగా ఇలా తీసుకోవడం అనేది చాలా బాగుందన్నమాట. సార్ ఏం చెప్తారు సార్? మీ స్టూడెంట్స్ ఘనంగా నిర్వహించుకుంటున్నారు కార్యక్రమం. నేను తిరుపతి నారాయణకంగా వచ్చాను. దానిలో లాస్ట్ అక్కడ 10 years నుంచి వర్క్ చేశాను. ఇప్పుడు నా 20th year ఎక్స్పీరియన్స్ కాలేజ్లో. చాలా కాలేజీలో చేశాను కానీ ఎక్కడ ఇలాంటి ఏమీ జరగలేదు. దానిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి అకేషన్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. జనవరి 1st కావచ్చు, ఇంకా ప్రతి ఏ పండుగ అయినా సరే సెలబ్రేట్ చేస్తారు. దానిలో మ్యాథ్స్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తాము గ్రాండ్గా. దానిలో ఇంకా సైన్స్ డే కూడా చేస్తాము. దానిలో ఇలాంటి ఇంకా చాలా జరుపుతాము, అందరికీ తెలియజేస్తాము. దానిలో ఇంకా మిగతా కాలేజీ కూడా జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భోగి మంటలు వేసి అమ్మాయిలు కూడా చాలా అందంగా ముస్తాబై కలర్ఫుల్ డ్రెస్సులతో కూడా వారు వచ్చి భోగిని సంబరంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చూడవచ్చు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఇంకా అమ్మాయిలు కలిసి ఇక్కడే పెద్ద స్థాయిలో చేసుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు అమ్మా, ఏంటి ఎలా జరుగుతుంది? మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు భోగి చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? ఈ కాలేజ్లో అన్నీ బాగా జరుగుతాయి సార్. ఇటువంటి చేసుకోవడం చాలా మంచిది సార్. అంటే ఎప్పుడు ఇలాంటి స్కూల్ టైమ్స్లో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం సార్. కాలేజ్ టైంలో మా మేడం అన్నీ బాగా చేపిస్తున్నారు సార్. ఎక్కడ మా స్కూల్లోనూ ఇప్పటివరకు నా 10 years లైఫ్లో కూడా ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈ కాలేజ్కి రావడం వల్లనే నేను సంక్రాంతి ఇలా జరుపుకుంటారని నాకు మేడం వల్లనే తెలిసింది సార్. థ్యాంక్ యూ. కాలేజ్లో జరుగుతున్న ఈ ఫెస్టివల్ చాలా అన్ని బాగా జరుపుతారు, చాలా ఫెస్టివల్ జరిగారు. క్రిస్మస్ అనేదే కాదు, తెలుగోళ్ళ పండగ అనేదే కాదు, చాలా ఫెస్టివల్స్ జరుపుతారు. అందరినీ మాకు తెలియని కూడా తెలియపరుస్తారనమాట. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మీ కాలేజ్కి వచ్చి. థ్యాంక్ యూ. ఏం చెప్తాను మా, ఈరోజు భోగిని ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి, ఇటువంటి కల్చర్ ఉంటే బాగుంటుందంటారా? బాగుంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏదో పూజ చేసుకొని ఉండడము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు ఇలా కూడా ఉంటుంది. ముగ్గులు వేయించడం కానీ, భోగి చుట్టూ డ్యాన్స్ వేయించడం కానీ, ప్లస్ మా కాలేజ్లో ఏదైనా మాకు తెలియని విషయాలు కూడా, బయట విషయాలు కూడా, ఎడ్యుకేషన్ పరంగానే కాదు, బయట ఎలా ఉండాలి, డిసిప్లైన్ మొత్తం మాకు నేర్పిస్తారు. ఎలా ఉండాలి అంతా నాకు చాలా బాగా చెప్తారు. స్టడీస్ కూడా చాలా బాగుంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ ఎలాగైతే జరుపుతారో అదే బాగా స్టడీస్ కూడా అంతకంటే ఎక్కువగా చెప్తారు. ర్యాంక్స్ అన్నీ ఈ కాలేజ్ నుంచే వస్తాయని మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడ ఉండట్లేదు, పిల్లలు కూడా స్ట్రెస్, చదువు, ఈ ప్రెజర్ ఉంటుంది. ఇటువంటి యాక్టివిటీస్ ఎస్పెషల్లీ మన తెలుగు పండుగలు ఇలా జరుపుకుంటే మంచిదంటారు.
మంచిదే. తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఈ కాలేజ్లో ఎప్పుడు చూడలేదన్నమాట ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతారా లేదా అని. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత అన్ని ఫెస్టివల్స్ అన్నీ బాగా జరుపుతున్నారు. మాకు తెలియని విషయాలు కూడా తెలియపరుస్తున్నారు. చదువులోనే కాదు అన్నిట్లో ముందుంటుంది గీతం కాలేజీ. ర్యాంక్స్ అన్ని కాలేజ్కే వస్తాయి తప్పకుండా. ఏం చెప్తారు మా సెలబ్రేషన్? ఇక్కడ జరుపుకున్నట్టు మేము ఇంతకుముందు జరుపుకోకపోవచ్చు. కొంతమందికి అసలు భోగి ఇంత బాగా జరుపుకుంటారని కూడా తెలియదు. మాకు గీతం కాలేజ్లో చదువు ఎంత చెప్తారో చదువుతో పాటు సంప్రదాయము మన సంస్కృతి కూడా తెలుపుతూ మాకు ప్రతి ఒక్క పండుగని జరుపుతూ ఉంటారు. సంక్రాంతి జరిపినారు, దసరా జరిపినారు, అన్నీ జరుపుతున్నారు. గీతం కాలేజ్ చదువులోనూ తక్కువ కాదు, సంస్కృతి సాంప్రదాయం తెలపడంలో కూడా తక్కువ కాదు. అన్నిట్లో టాప్లోనే ఉంటుంది, ర్యాంకుల్లో కూడా టాప్లోనే ఉంటుంది. చెప్తారు ఎస్పెషల్లీ మీ ఈ సెలబ్రేషన్స్. ఈ గీతం కాలేజ్లో ఒక చదువు మాత్రం కాదు, సంస్కారం సంస్కృతి కూడా నేర్పిస్తారు. నేను సిటీలో పుట్టి పెరిగాను. తర్వాత ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ సంస్కారం ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తారు. లాస్ట్కి మొత్తం గీతం కాలేజ్ అనేది ఒక కాలేజే కాదు, ఒక ఫ్యామిలీ. గీతం కాలేజ్ ఫ్యామిలీ మనసంతా మనమంతా అన్నట్టు. ఏం చెప్తారు సార్ ఎక్స్పెషల్ మీ కాలేజీలో ఇటువంటి వాతావరణం భోగిని ఇంత సంబరంగా నిర్వహించుకోవడం దీని గురించి ఏం? దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా మనం సంక్రాంతి సెలబ్రేషన్ అనేటువంటిది అచ్చమైన తెలుగింటి పండగలాగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే కన్నా మనకు హార్వెస్టింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో పిల్లలకి చాలా వరకు అవగాహన లేనటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు మనం వచ్చేసి భోగి మంటలు అయితేనేమి, తర్వాత వచ్చేసి దాంతోపాటు గంగిరెద్దులు, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మనకు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఏదైతే వరికంకులు కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం జరిగింది. మెయిన్ ఇప్పుడున్నటువంటి ఇది రేగి పండులు, తర్వాత అలాగే ప్రతి ఒక్కటి కూడా మనం ఇంత గ్రాండ్గా ట్రెడిషనల్గా పిల్లలకి ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ అనంతపూర్లో ఊరు వాడలో కూడా భారీ స్థాయిలో జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ భోగి వాతావరణం అనేది చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ మా యాజమాన్యం కూడా ఇంత పెద్ద ఎత్తున యాక్టివిటీస్ చేయడం అనేది మంచి అనుభూతి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటువంటి వాతావరణం ఈ కల్చర్ అనేది కొనసాగితే ఇలాగే కొనసాగితే కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఏంటి పండుగల విశిష్టత దాని మొత్తం రాబోయే తరానికి కూడా తెలియజెప్పిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఈ యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.